నమస్తే అందరికీ. ఇలా ఉంది వాతావరణం అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఎక్కడికెళ్తున్నాం అనుకున్నారు? అరుణాచలం, తిరువణామలై. హైదరాబాద్ నుంచి అక్కడికి 742 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో మా పేరెంట్స్‌ని పిక్ చేసుకొని వెళ్ళాలి. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ఇట్లా వెళ్ళాలి అరుణాచలం అని. రోజులు కూడా కాదు, నెలలు, సంవత్సరం అయింది. 1½ ఇయర్ అయింది. 1½ ఇయర్ నుంచి అనుకుంటున్నాము. పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. నిజంగా అరుణాచలం వెళ్ళాలి అనంటే రాసి పెట్టుండాలి. నాకు మా కుండుగాడికి టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎప్పుడు చూసినా సరే, వాడికెప్పుడు నేనే పోటీ ఉంటాను. ఇట్లా ప్రశాంతంగా జర్నీ సాగుతూ ఉంది. వాతావరణం చల్లగా ఉంది. కానీ ఈ మధ్యలో ఆకలేస్తది గదా! ఆకలేసిందని చెప్పి రెస్టారెంట్ దగ్గర ఆగాము. లోపలికెళ్ళే టైంకి వర్షం లేదు. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. ఒంగోలు టు నెల్లూరు మధ్యలో ఉంటది. పద్మావతి విల్లాస్. మంచిగా టిఫిన్స్ ఉన్నాయి. ఏ టైంలో అయినా సరే అవైలబుల్ టిఫిన్స్. టేస్ట్ మాత్రం బావుంది. సరే అని మంచిగా తిన్నాము. తిని బయటకొచ్చే లోపు ఫుల్‌గా వర్షం దంచి కొట్టింది. రెస్టారెంట్‌లోనే ఒక నిమ్మకాయ కావాలి అనంటే తీసుకున్నాము. కానీ ఆ నిమ్మకాయని వీడు మాత్రం తింటా అని విసిగిస్తూ ఉన్నాడు. మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ శ్రీకాళహస్తి. మేము స్టే చేసిన హోటల్‌లో ఈ మ్యాప్ ఉంది. గిరి ప్రదక్షిణ మొత్తం అసలు ఎలా ఏంటి అన్నది. మాకు దర్శనం మార్నింగ్ 5కి అని చెప్పారు. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చేసాము. ఇవి కనిపిస్తున్న పాదాలు శివుడి పాదాలు. అరుణాచలం టెంపుల్‌లోనే బ్యాక్ సైడ్ ఉంటది. కుదిరితే చూడండి. అసలు టెంపుల్ అయితే బాగా పాజిటివ్ వైబ్ ఉంది. మామూలుగా కాదు. మేము మార్నింగ్ 5:00 వెళ్ళాము. అది ఫ్రైడే కాబట్టి ఆవుని పూజిస్తూ ఉన్నారు. ఇలా ఆవుని పూజించటం ఫ్రైడే అన్నది మంత్లీ వన్స్ చేస్తారంట. గోవుకి పూజ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాం. స్వామి అగ్నిలింగంగా ఉంటారు. ఆయన్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు అసలు. స్వామిని దర్శించుకొని బయటికి వచ్చిన వెంటనే అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారికి ఆపోజిట్‌లో మనకి బిల్వ వృక్షం, అశ్వథ వృక్షం ఉంటుంది. అక్కడ 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాతన వినాయకుడి టెంపుల్ వస్తది. అసలు వినాయకుడిది భలే ఉంటది. మనం ఆంజనేయ స్వామిని చూస్తాము అలా ఆరెంజ్ కలర్‌గా. కానీ ఇక్కడ వినాయకుడు అట్లా ఆరెంజ్ కలర్‌గా ఉంటారు. భలే ఉంటదసలు. కనిపిస్తుంది కదా! ఈ టెంపుల్ స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. 4 ద్వారాలు, టెంపుల్ ఎంట్రన్స్ మొత్తం వెనక కొండ అంతా ఇందులో కనిపిస్తది. దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనుకుంటూ దర్శనం చేసుకోండి. ప్రశాంతంగా దర్శనం అవుతది. మంచి పాజిటివ్ వైబ్‌తో బయటకొస్తారు. కనిపిస్తుందా మీకు? ఇక్కడ గోపురం చుట్టూతా పావురాలు ప్రదక్షిణ చేస్తున్నట్టు తిరుగుతూనే కనిపిస్తున్నాయి. అస్సలు ఆగనే ఆగట్లేదు. భలే ఉంది ఇట్లా చూస్తుంటే. ఇక్కడ కనిపిస్తున్న సర్కిల్ చూసారా? ఈ సర్కిల్‌లో మనం నుంచుంటే మనకి టెంపుల్‌కి ఉన్న 4 దిక్కులు గోపురాలు కనిపిస్తాయి. కనిపిస్తుంది కదా మీకు గోపురం? ఫస్ట్ గోపురం. సెకండ్ గోపురం. థర్డ్ గోపురం. ఫోర్త్ గోపురం. అస్సలు మర్చిపోవద్దు మీరు వెళ్ళినప్పుడు. టెంపుల్ మొత్తం చూసిన తర్వాత మీరు బయటకొస్తుంటే లెఫ్ట్ సైడ్‌న అద్దాల మేడ కనిపిస్తది. కనిపిస్తుంది కదా!
ఏంటా ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఏమీ చూపియకుండా డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళి వస్తున్నాం అనుకుంటున్నారా? బేసిక్‌గా మేము ఫస్ట్ దర్శనానికే వెళ్ళాము. మేము వచ్చే టైంకి ఫుల్ వర్షం ఉండటం వల్ల దర్శనం టైం అయిపోతుంది అని చెప్పి దర్శనానికొచ్చేసాము. మార్నింగ్ 5:00కి. ఆ తర్వాతనే ఇంకా ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. వర్షం వల్ల మేము గిరి ప్రదక్షిణ చేయట్లేదు. కానీ ఆటోలో అయితే చేద్దాం అనుకున్నాము. గిరి ప్రదక్షిణ అన్న వెంటనే మనం కొండ చుట్టూ తిరుగుతాము అన్న ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తాం ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది రోడ్‌వే ఇదంతా. ఆ రోడ్ మీదే మనం నడుస్తూ వెహికల్స్ కూడా ఇక్కడే పాస్ అవుతూ ఉంటాయి. అందుకని మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తారు ఆర్ నైట్ టైము. మనకి ఇట్లా గిరి ప్రదక్షిణ చేసే టైంలో కొండ చుట్టూతా గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇందులో అష్టలింగాలు ప్లస్ సూర్యలింగం, చంద్రలింగం 10 టెంపుల్స్ మెయిన్ ఉంటాయి. మీకు ఓపిక ఉంది గిరి ప్రదక్షిణ చేస్తూ అంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ నైట్ టైం అయితే కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి. అదే మార్నింగ్ అయితే ఓపెన్‌లో ఉంటాయి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా పైన, ఈ కొండ పైన నంది తల కనిపిస్తది. సేమ్ నంది ఆకారంలోనే. కొండ నంది ఆకారంలోనే ఉంటది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. వరుణలింగం దాటిన తర్వాత కనిపిస్తది ఇలా నంది. ప్రతి లింగానికి ఒక్కొక్క స్టోరీ ఉంటది. ఏంటి అష్టలింగాలు దేనికి అని అనుకుంటారేమో. దిక్కులుంటాయి కదా! ఎన్ని దిక్కులుంటాయి? 4 అంటారా? మెయిన్ 4 దాంతో పాటు ఇంకో 4 ఉంటాయి కదా! కార్నర్స్. టోటల్ 8. 8 దిక్కుల్లో 8 లింగాలు అని అర్థం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇంకా 2 సూర్యలింగం, చంద్రలింగం. అన్నిట్లో కన్నా కుబేరలింగం అని అన్నాను కదా! ఈ కుబేరలింగం దగ్గరికెళ్తే మీకు సేమ్ కుబేరుడు రిచ్‌నెస్ ఉంటది చూసారా? ఆ రిచ్‌నెస్ ఇక్కడ కనిపిస్తది ఈ గుడిలో. నాకైతే ఆ ఫీల్ వచ్చింది. మీరు ఒకసారి విజిట్ చేయండి. గిరి ప్రదక్షిణ చేస్తుంటే మీకు రమణ మహర్షి ఆశ్రమం ఆపోజిట్‌లో కాళికామాత టెంపుల్ కనిపిస్తది. అక్కడ అన్ని నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు. త్రిశూలం ఉంటది టెంపుల్‌కి ఆపోజిట్‌లో. అక్కడ వెహికల్స్‌కి పూజ చేయిస్తూ ఉంటారు. దిష్టి పూజ అన్నీ. అలానే ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా 2 నిమ్మకాయలు తీసుకుంటాం అక్కడ. 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయని మనం త్రిశూలంకి గుచ్చుతాం. ఇంకొక నిమ్మకాయతో ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా 3 మనకి మనమే దిష్టి తీసుకోవటం అంట. అలా మనకి చుట్టూతా మనమే తల చుట్టూతా 3 సార్లు తిప్పుకొని దాన్ని కిందేసి లెఫ్ట్ లెగ్ మడిమతో తొక్కాలి. అప్పుడు 2 ముక్కలవుతది. ఇది చేసుకుంటే ఎవరికి వాళ్ళే మనం దిష్టి తీసుకున్నట్టు లెక్క. తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. మోక్ష మార్గం అని వింటూ ఉన్నాం కదా! నేను ఇక్కడ లోకల్ వాళ్ళతో విన్నది ఏంటి అంటే మోక్ష మార్గం అంటే నిజంగా అందులోకెళ్తే మోక్షం వస్తది అని కాదు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అలిసిపోతాం కాబట్టి బాడీని మసాజ్ టైప్‌లో అన్నమాట. అందులోకి వెళ్తే సరిపోతది అన్నట్లు బాడీ సెట్ అయిపోయిద్ది అని. అరుణాచలం మాత్రం తప్పక ఒక్కసారైనా విజిట్ చేయండి. ఆ తర్వాత అరుణాచలం దర్శనం అయిన తర్వాత వచ్చిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీకే తెలుస్తాయి. లిటరల్లీ మేము అనుభవిస్తున్నాము. అందుకే చెప్తున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.